వార్తల వివరాలు చూస్తే భాషను బలవంతంగా రుద్దడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మొదట పార్లమెంట్లో మాట్లాడాలని, ఆ తర్వాత పోరాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని తాను అంగీకరించనని ఆయన పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానల్కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో త్రిభాషా విధానం, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో పాటు సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. హిందీ వల్ల తమిళానికి ముప్పు ఉందనే భావన తమిళనాడులో ఉందనే ప్రశ్నకు స్పందిస్తూ ఏ భాషను బలవంతంగా రుద్దకూడదని, అలా జరిగితే తానే వ్యతిరేకిస్తానని పవన్ వెల్లడించారు. తమిళం నేర్చుకోవాలని ఎవరూ తనను ఒత్తిడి చేయలేదని, తానే నేర్చుకున్నానని చెప్పారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు ఉందంటూ చెన్నైలో జరిగిన ఉమ్మడి కార్యాచరణ సమితి సమావేశంపై పవన్ స్పందించారు. మొదట పార్లమెంట్లో మాట్లాడాలని, ఆ తర్వాత పోరాడాలని, అలా కాకుండా ఒకేసారి రోడ్లపైకి వస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒకవేళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం లేకపోతే ఈ వైఖరి మరోలా ఉండేదని తెలియజేశారు. లోక్సభలో ప్రాతినిధ్యం తగ్గడాన్ని తాను అంగీకరించనని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గదని తాను దృఢంగా నమ్ముతున్నట్టు పవన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను దాటి జనసేన విస్తరించాలని, తమిళనాడుకు మీ భావాజాలాన్ని తీసుకెళ్లాలని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు తనకు ఆ ఉద్దేశం లేదన్నారు. తమిళనాడులో బీజేపీ ఎదగగలదా అని ప్రశ్నించగా, రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని, కాంగ్రెస్ను దక్షిణాదిలో అన్నాదురై ఓడించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో తన ప్రయాణం సాధించిన విజయాలకు తన సోదరుడు చిరంజీవి గర్విస్తున్నారని తెలియజేశారు. క్రషర్ యజమానులను భయపెట్టడం, ఐపీఎస్ అధికారులను బెదిరించిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజనీ కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అక్రమాలు చేసింది మీరు, రెడ్ బుక్ అంటూ మళ్లీ బుకాయిస్తున్నారని అంటూ విడుదల రజనీపై మండిపడ్డారు. నిన్న మాజీ మంత్రి విడుదల రజనీ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పందించారు. క్రషర్ యజమానులను భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజనీ కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్పై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి విద్యా సంస్థలు నడుపుతున్న తాము ఏనాడు భూములు కావాలని ప్రభుత్వాలను అడిగింది లేదని స్పష్టమిచ్చారు. నాడు అధికారం అడ్డం పెట్టుకుని ఐపీఎస్ అధికారులను బెదిరించారని ఎంపీ విమర్శించారు. నిజంగా డబ్బులు తీసుకోకపోయుంటే నా వద్దకు వ్యక్తిని ఎందుకు పంపారని శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. మీరు నిజంగా డబ్బులు తీసుకోపోయి ఉంటే నా దగ్గరికి 10 రోజుల క్రితం ఒక వ్యక్తిని ఎందుకు పంపించారు? ఈ కేసు ఆపండి, మేము ఎవరికైతే వారికి స్టోన్ క్రషర్స్ ఉన్నారో వారికి డబ్బులు ఇస్తాము అని చెప్పి మా దగ్గరికి ఎందుకు పంపించారు? అప్పటికీ చెప్పారు. ఆ మధ్యవర్తిని పంపించి చెప్పడం కూడా ఏం చెప్పారంటే, మేము గుంటూరులో కౌన్సిలర్ ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర దుర్గారావు అనే కౌన్సిలర్ ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి దగ్గర మేము ఇవ్వాల్సిన డబ్బులు మేము పెడతాము, ఈ కేసు వెనక్కి తీసుకోండి, తీసుకుంటే కనుక మేము ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి. మరి మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారు? ఇది చేయలేదని చెప్పండి. మీరు మనిషిని పంపించలేదు, మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి. ఇవన్నీ ఒక తప్పు తర్వాత మీరు చేసి దానిపైన వాళ్ళు స్టోన్ క్రషర్స్ వాళ్ళు వెళ్ళారు, పోలీసులు కేసు పెట్టారు, దాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉంటే ఇదేదో మేము రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, బ్లూ బుక్ రాజ్యాంగం, ఇది ఎక్కడ? వీళ్ళందరికీ మరి సమాధానం చెప్తే వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకుని వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళందరూ కూడా మరి ఇదేం పద్ధతి? విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్న రహదారులన్నీ అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సిఆర్డీఏ కమిషనర్ను ఆదేశించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. సీఎం ఆదేశాలతో సిఆర్డీఏ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించి రహదారుల నిర్మాణానికి సుముఖత వ్యక్తం చేశారన్నారు. 1 నెలన్నర రోజుల్లో పనులు కార్యరూపం దాలుస్తాయని అన్నారు. ప్రధానమైన రహదారులు, సైడ్ కాలువలకు నిధులు సమకూర్చుకొని ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం శ్రీనివాస నగర్ బ్యాంక్ కాలనీలో 81 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రహదారులకు స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 9 నెలల్లో సుమారు 1 కోటి రూపాయల పనులకు శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని, చాలా పనులు పూర్తి కాబోతున్నాయని అన్నారు. విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్న రహదారులు అన్నిటినీ అభివృద్ధి చేయడానికి సిఆర్డీఏ కమిషనర్కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారని చెప్పారు. ఆ ఆదేశాలకు అనుగుణంగా సిఆర్డీఏ కమిషనర్ రహదారులను పరిశీలించడం జరిగిందన్నారు. మహానాడు రోడ్ నిడమానూరు వరకు విస్తరణ, బల్లెంవారి వీధి రహదారుల నిర్మాణానికి కమిషనర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. నెల 15 రోజుల్లో అవన్నీ కూడా ఒక లైన్కు వస్తాయన్నారు.
డ్రైన్లు నిర్మించుకోవడానికి 150 కోట్ల రూపాయలు సిఆర్డీఏ నుంచి ఇస్తున్నారని చెప్పారు. మిగిలిపోయిన పనులు పూర్తి చేసేందుకు ఎల్ఎన్టీ కంపెనీ వస్తోందని అన్నారు. డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు సమసిపోతున్నాయని చెప్పారు. ప్రధానమైన రహదారులు, సైడ్ కాలువలకు నిధులు సమకూర్చుకుని ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. మహానాడు రోడ్ ఎక్స్టెన్షన్, నిడమాన్ రోడ్డు వరకు, అదేవిధంగా అన్ని రోడ్లు, బల్లివారి వీధి రోడ్డు, ఇలాంటి ప్రధానమైన రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గారు సుముఖం వ్యక్తం చేశారు. తొందరలో నెల 15 రోజులు అవన్నీ కూడా ఒక లైన్కి వస్తాయి. దాంతోపాటు మనకు ప్రధానమైన సమస్య వర్షానికి నీరు వచ్చే సమస్య ఉంది ఇక్కడ చాలా చోట్ల. వాటన్నిటి కూడా డ్రైన్లు ఏర్పాటు చేసుకోవడానికి 150 కోట్ల రూపాయలు సిఆర్డీ నుంచి మనకి డ్రైన్లకు ఇస్తున్నారు. దాంతోపాటు మరి ఎల్ఎన్టీ కంపెనీ గతంలో మిగిలిపోయిన పనులన్నీ కూడా చేయడానికి ఎల్ఎన్టీ కంపెనీ కూడా తొందరగా వస్తూ ఉంది. మనకి డ్రైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా వరకు ప్రాబ్లము కొంచెం కూడా సమస్యపోతూ ఉంది. ఈ ప్రధానమైన రోడ్లు, అండర్ గ్రౌండ్ ఈ సైడ్ డ్రైన్స్ వీటన్నిటికి కూడా నిధులు సమకూర్చుకుని తొందరలోనే ఆ పనులు కూడా మొదలు పెడతాను మీ ద్వారా. కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పల్లె ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించి అనేక రహదారులు నిర్మించడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగా 4వ డివిజన్లోని అనేక కాలనీల్లో రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ రోజుకు కూడా వేలాది కోట్ల రూపాయలు నగర ఆస్తి పన్ను రూపంలో రావాల్సి ఉండగా కూడా వందలాది కోట్ల రూపాయల్లోనే వస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది దృష్టి పెట్టేసి మరి వడ్డీ రాయితీలు ఆస్తి పన్నుదారులందరికీ కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేవిధంగా రానున్న కాలంలో విజయవాడ నగరపాలక సంస్థకు అందేటువంటి నిధుల్లో గద్దె రామ్మోహన్ రావు గారు, కేశినేని మరి శివనాథ్ గారి యొక్క సహాయ సహకారాలతో మరి ఈ ప్రాంతంలో స్టాప్ వాటర్ డ్రైన్స్ అన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా కూడా బ్రహ్మాండంగా నిర్మించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాం. అమరావతికి గేట్వేగా ఉన్న విజయవాడను పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సాహిత్య పర్యాటక కేంద్రంగా విరాజిల్లిన విజయవాడకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. కృష్ణా తీరంలోని బెజవాడ నగరాన్ని వివిధ రంగాల సమగ్ర అభివృద్ధితోనూ పరుగులు తీయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం, ప్రకాశం బ్యారేజ్ అందాలు, నది మధ్యలో ఉన్న భవానీ ద్వీపం సోయగం, సమీప ప్రాంతాల్లో చారిత్రక వారసత్వం, సంపద విశేషంగా ఆకట్టుకుంటుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత అందరి చూపు విజయవాడ వైపే, అన్ని అడుగులు బెజవాడ వైపే సాగుతున్నాయి. దేశంలో ఎక్కడి నుంచైనా నగరానికి చేరుకునేలా రోడ్డు, రైలు, వాయు మార్గాలు, అదనపు మార్గాలు తెలుగుదేశం ప్రభుత్వం హయాం విజయవాడ అభివృద్ధి పెట్టగా గత 5 ఏళ్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. పర్యాటకులను ఆకర్షించేలా ఎన్నో ప్రదేశాలు, ఇక్కడ ఉన్న పర్యాటకులను ఆయా ప్రదేశాలకు తీసుకెళ్లే నిర్దిష్టమైన నెట్వర్క్ లేదు. దీంతో పర్యాటకం పడకేసి ఎన్టీఆర్ అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడ పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తే తప్ప ప్రభుత్వ లక్ష్యాలను అందుకోవడం కష్టమని భావించిన అధికారులు ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర కార్యాచరణకు నడుం బిగించారు. పుదుచ్చేరి తరహాలో విజయవాడకు బ్రాండ్ తీసుకువచ్చేలా దిశగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రభుత్వ శాఖలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, హోటల్ అసోసియేషన్, ఇతర సంఘాల సాయంతో పర్యాటక ప్యాకేజీ రూపొందించనున్నారు. వైబ్రెంట్ విజయవాడగా తీర్చిదిద్దేందుకు ఓ లోగోను రూపొందించాలని భావిస్తున్నారు. వివిధ సంఘాలతో ప్రత్యేక సదస్సును నిర్వహించి అందరి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో హిస్టారికల్ పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించి యువతను, గైడ్లను తీర్చిదిద్దేందుకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పర్యాటక హిత, స్వచ్ఛత, పారిశుధ్యంలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ పర్యాటకులు మధురానుభూతులు మిగిల్చేలా హోటల్స్, లాడ్జ్లు గ్రీన్ లీప్ రేటింగ్ డాక్యుమెంటేషన్స్ చేస్తామని ఆయా సంఘాల ప్రతినిధులు తెలియజేశారు. విజయవాడలో 3 ప్రధాన కాలువలు, కృష్ణానది పరివాహకాన్ని సుందరంగా తీర్చిదిద్దితే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అవుతోందని నగరవాసులు సూచించారు. ప్రభుత్వంతో చేయి కలిపి పర్యాటకులకు ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చేందుకు హోటల్ యజమానులు హామీ ఇచ్చారు. సార్, ఒక్కరోజు ప్యాకెట్లో మీరైతే 6 ప్లేసెస్ పెట్టారు. దుర్గాగుడి పెడతాము, భవన్ ఐలాండ్, ₹1 ఎక్స్ట్రా ఛార్జ్ చేయడు. వాళ్ళతో పాటు ఇంకొక మనిషిని పంపిస్తాం. ఎవరు? టూరిస్ట్ గైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాశం బ్యారేజ్ ఉంది, ఎన్ని టీఎంసీ నీళ్ళు ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ ఉంది, కట్టడానికి ఎన్ని రోజు పట్టుంది, ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరకదు మనకు. అది యాక్చువల్లీ మనం టూరిజం ప్లేస్కి ఎక్కడైనా వెళ్తే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇట్ ఈస్ ఏ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు దాన్ని. ఇప్పుడు స్మృతివనం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో అంబేద్కర్ ఎంత హైట్ ఉంది, ఎంత ఖర్చు అయ్యింది, మనకు బాపు మ్యూజియం ఉంది. హిస్టరీ ఏంటి, అక్కడ గాంధీజీ గారు వచ్చి
పింగళి వెంకయ్య గారి నుంచి ఫ్లాగ్ తీసుకున్నారు. ఈ హిస్టరీ చెప్పకపోతే వచ్చిన వాళ్ళకి ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు. టూరిజం ఈజ్ ఆల్ అబౌట్ ది ఇంప్రెషన్, ఇట్ ఈస్ అబౌట్ ది ఎక్స్పీరియన్స్. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఎంత ఎన్రిచ్ చేస్తామో అంత టూరిజం ఇంప్రూవ్ అవుతుంది. సో అది చేయడానికి ఒక టూరిస్ట్ని గైడ్ని కూడా వాళ్ళతో పాటు నేను అటాచ్ చేస్తాను. ఆయనకి 500 రూపాయలు, 600 రూపాయలు, 20 రూపాయలు పర్ డే మాట్లాడి, ఎందుకంటే ఆల్రెడీ ట్రైనింగ్ ఇస్తున్నాం వాళ్ళని అటాచ్ చేసి. సో యాజ్ ఎ ప్యాకేజ్ టూరిస్ట్ వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇన్ని ప్లేస్ చూస్తారు కదా, ఆటోమేటిక్గా వాళ్ళే ఇంకొక రోజు ఉందా ప్యాకేజ్ అని అడిగే పరిస్థితికి రావాలి. అవునండి 2 రోజులు ఉందంటే ది షుడ్ కంటిన్యూ. సో ఇట్లాగా ఒక 4 days ప్యాకేజ్ చేసి విజయవాడ చుట్టుపక్కల ఉన్న హిస్టారిక్ ప్లేసెస్, టెంపుల్స్, నేచర్ బ్యూటీ, నేచర్ స్పాట్స్ ఇవన్నీ, అలాగే అమరావతి కూడా యాడ్ చేసి, సో ఇట్లా చేసి ప్యాకేజ్ చేసి మనము టూరిజం కౌన్సిల్ ద్వారా పబ్లిసైజ్ చేసిపోతున్నాం. ఎందుకంటే ఈ మధ్యన డ్రోన్ పిక్చర్స్ చూస్తే అమ్మవారి టెంపుల్ పక్కన కాలువల పక్కన ఆహ్లాదకరమైన నది, ఇవన్నీ చూస్తుంటే ఇది చాలా అద్భుతమైన ప్రదేశం అన్న విషయం మనకు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. బట్ బయట నుంచి వచ్చిన వ్యక్తులకి విజయవాడ అంటే ఇది ఒక పెద్ద పల్లెటూరు అన్న వ్యక్తులకి కొంత ఈ గ్రోత్ చూస్తే ఖచ్చితంగా ఇందులో విజయవాడలో చాలా స్కోప్ ఉంది. మనకు ఈ నగరానికి చాలా అందమైన నగరము, దీన్ని ఈ విధంగా తీర్చిదిద్దాలంటే మనం కొంత ప్రొయాక్టివ్గా ముందుకు పోతే బాగుంటుందని ఒక ఆశ కలుగుతుంది. ముఖ్యంగా టూరిజం డెవలప్ చేయడానికి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా చాలా ప్రణాళికలు రచిస్తున్నారు. పోలీస్ శాఖ తరఫున ఖచ్చితంగా ఒక సేఫ్టీ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టూరిజంలో. ఖచ్చితంగా కొంత సేఫ్టీ కల్చర్ని తీసుకువచ్చే క్రమంలో చాలా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ మధ్యనే సురక్ష ఫర్ సేఫర్ నైబర్హుడ్స్ అన్న కాన్సెప్ట్తో మనం ముందుకు పోతున్నాం. ముఖ్యంగా సీసీ కెమెరాస్ డెన్సిటీ చాలా పెంచాం. అంతకుముందు మనకు కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగం అత్యంత కనుల పండుగగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు పుష్పయాగంలో పాల్గొని స్వామివారిని కనులారా వీక్షించి తరించారు. శ్రీవారి సేవలతో పాటు భక్తులకు తిరుమల ప్రసాదాన్ని కూడా అందించామని వెల్లడించారు. భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి సేవలు వీక్షించి తరించడం ఆనందంగా ఉందన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో విజయవాడ ఏ కన్వెన్షన్లో 2 రోజుల పాటు నిర్వహించిన ఉదయాస్తమాన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. సాక్షాత్తు తిరుమలలో జరిగే విధంగా శ్రీవారి సేవలను నిర్వహించారు. ఏ కన్వెన్షన్ ప్రాంగణాన్ని శ్రీవారి ఆలయాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ఉదయాస్తమాన సేవల్లో భాగంగా 2వ రోజున ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ కొలువుతో మాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 10 గంటలకు తిరుప్పావడ సేవ, శ్రీవారి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి పుష్పయాగం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో శోభాయాత్ర నిర్వహించారు. పుష్పయాగం అనంతరం నిర్వహించిన ఏకాంత సేవతో ఉదయాస్తమాన సేవలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మిడ్ టౌన్ విజయవాడ అధ్యక్షుడు గుడిపాటి కిషోర్, చైర్మన్ శ్రీనివాస్ బాలాజీ, కన్వీనర్ యడ్ల పార్థసారథి, క్లబ్ సెక్రటరీ బి సుందర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో జరిగే విధంగా ఉదయాస్తమాన సేవలు నిర్వహించినట్లు తెలియజేశారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్రతి సేవను కన్నులారా వీక్షించాలనే ఉద్దేశంతో విజయవాడ ఏ కన్వెన్షన్లో 2 రోజుల పాటు ఈ సేవా కార్యక్రమాలు ఉచితంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాసుల బ్రహ్మం, సంపత్, వనామ గణేష్, చారుగుండ్ల రమేష్, నంబూరు జీవన్, నూలు కృష్ణరావు, తొండేపు ఉదయ్, గుర్రం రంజిత్, కొల్లిపర రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పుష్పయాగం వరకు వచ్చాము. ఇప్పుడు పుష్పయాగం జరుగుతూ ఉంది. ఎంతో 2 టన్నుల పూలతోటి స్వామివారికి పుష్పయాగం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 5,000 నుంచి 6,000 మంది వచ్చి తిలకిస్తారని మేము ఆశిస్తున్నాం. ఆల్రెడీ అందరూ వచ్చున్నారు. కలకల్లాడుతుంది ప్రాంగణం అంతా కూడా. అందరూ కూడా వచ్చి స్వామివారికి మీ సేవలు అందించి అలాగే మీరు కూడా దర్శనం చేసుకుని వెళ్ళవలసిందిగా మా రోటరీ మిడ్ టౌన్ విజయవాడ నుంచి అందరూ కూడా మా సభ్యులు కోరుకుంటున్నారు. పెద్ద కార్యక్రమం జరిగింది. పుష్పయోగం కార్యక్రమము దాదాపు మా కమిటీ వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 8,000 నుంచి 10,000 మంది వరకు ఈరోజు ఈ పుష్పయాగ కార్యక్రమంలో పాల్గొంటారు. కావున ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసినందుకు విజయవాడ నగర ప్రజలకి అలానే రోటరీ మిడ్ టౌన్ మెంబర్స్ అందరికీ మా రోటరీ మిడ్ టౌన్ తరపున ధన్యవాదాలు. విజయవాడ ప్రజానికం ఎంతోమంది మేము అనుకున్న దాని మీద డబుల్ విజయవాడ ప్రజానికం మొత్తం వచ్చారు. ఈరోజు కళ్యాణానికి కూడా 1,500 మంది వచ్చారు. నిన్న ఇవాళ ఎంతో అంగరంగ వైభవంగా ఈ ఏ కన్వెన్షన్లో
ఈ కళ్యాణం జరిగింది. చాలా సంతోషంగా ఉంది అందరికీ. కళ్యాణాలు ఇట్లా అన్ని కార్యక్రమాలు మనకి తిరుమలలో ఎలా అయితే జరుగుతాయో అలాగా కార్యక్రమాలన్నీ చేసాము. అలాగే ఇప్పుడు మనం పుష్పయాగం కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఆల్రెడీ నిన్నటి నుంచి మనకి విజయవాడ నగర ప్రజలందరూ దర్శించుకొని భగవంతుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ పుష్పయాగ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుందని ఆశిస్తున్నాము. ధన్యవాదములు. తెలుగుదేశం పార్టీ ముస్లింలకు అండగా ఉంటుందని టీడీపీ యువ నేతలు బోడే వెంకట్రాం, గద్దె క్రాంతికుమార్ తెలిపారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగానే ఇమాములు, మౌజన్లకు గౌరవ వేతనాలు ఇస్తోందన్నారు. ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు నిష్ఠతో ఉపవాస దీక్షలు ఉంటారని, మత సామరస్యానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. అల్లాహ్ దయా కరుణతో వారికి అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. పవిత్ర రంజాన్ మాసమును పురస్కరించుకుని రజాయే రబ్ కమిటీ ప్రతినిధులు రాబియా, నజీర్, నస్రీన్, నాజియా ఆధ్వర్యంలో యనమల కుదురు, ఇందిరానగర్ 1లో ముస్లిం సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతికుమార్, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తనయుడు బోడే వెంకట్రాం ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారికి కమిటీ సభ్యులు చిరు సత్కారం చేశారు. అనంతరం వారు ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో నియమ నిష్ఠలతో రంజాన్ ఉపవాస దీక్షలు ఉంటారని అన్నారు. సూర్యోదయం ముందు నుంచి సూర్యాస్తమయం వరకు అన్న పానీయాలు తీసుకోకుండా దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూనే దైవ ధ్యానంలో గడుపుతారని చెప్పారు. చెడు అలవాట్లను త్యజిస్తారని, సత్కార్యాలు చేస్తారని, తమకు చేతనైన సహాయం పేదలకు చేస్తుంటారని అన్నారు. పేద ధనిక అనే తేడా లేకుండా అందరూ కలిసి ఉపవాస దీక్షల విరమణ, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారన్నారు. రాబియా, నజీర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ముస్లింలకు అండగా ఉంటుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలోనే షాదీఖానాలు కట్టించడం జరిగిందని, పేద ముస్లిం పిల్లల కోసం దుల్హన్ పథకం, ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనం, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నారు. అందరూ కూడా కఠోరంగా ఈ ఉపవాసాన్ని పాటిస్తా చక్కగా చుట్టూతో ఉన్న వారందరికీ సహాయం చేస్తా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇప్పుడు ముస్లిం సోదరిమణులకి మొదటి పీఠం వేస్తుందని మీరు అందరూ గ్రహించాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకి ఒక మంత్రి రిజర్వేషన్ ముస్లిమ్స్కి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇలాగా షాదీఖానాలు, అలాగే బోళ్ళని వస్తువులు ఇవ్వటం తెలుగుదేశమే ముందుకు తీసుకొచ్చింది. పవిత్ర రంజాన్ మాసం నందు మన నజీర్ భాయ్ మరియు సోదరులు మధ్యలో జరుగుతున్న ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హాజరవడం జరిగింది. చాలా చక్కగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ప్రజలందరూ దాదాపు 2000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఇలానే జరుపుతారు. ఈ సంవత్సరం కూడా బాగా చేశారు. ఎప్పుడు ఇలానే మన నజీర్ భాయ్ అలానే మన సోదరులు అందరూ కలిసి ఇలానే జరపాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అల్లా ఆశీస్సులు ఈ రంజాన్ మాసం మొత్తం వాళ్ళ మీద చూపాలని నేను మనసారా కోరుకుంటున్నాను. టీడీపీ నేత బెజవాడ నజీర్ మాట్లాడుతూ ముస్లింలు ఎంతో నిష్ఠగా ఉంటున్న రంజాన్ ఉపవాస దీక్షలు చివరి దశకు చేరుకున్నాయని అన్నారు. జకాత్ అనేది ఇస్లాం మతం ప్రాథమిక సూత్రాలలో ఒకటని, సమాజంలో ఆర్థిక సమానత్వం ఉండాలని ఇస్లాం బోధిస్తుందని, ఇది సాధించాలంటే సంపద పంపిణీ ఒక మార్గమని అన్నారు. సంపద కలిగిన ముస్లింలలో ప్రతి ఒక్కరూ తమ కనీస అవసరాలకు పోగా మిగిలిన సంపదల నుంచి కనీసం 2.5% తప్పనిసరిగా ముస్లిం సమాజంతో పంచుకొని తీరాలన్నారు. జకాత్ పంపిణీ లక్ష్యం నిరుపేదలు, నిస్సహాయుల కనీస అవసరాలను తీర్చడమేనన్నారు. మన మిత్రులతో అట్లాగే ఇరుగు పొరుగు వారులతో అందరితో మన ఇంట్లో వాళ్ళ స్తోమతను బట్టి ఇంట్లో ఏదైతే వండుతామో అది ప్రతి ఒక్కరికి కూడా పంచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ నెల అనేది కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండగ. ఈ నెలలోనే ఖురాన్ అవతరించింది కాబట్టి కఠోర దీక్షలు చేస్తా 30 రోజులు ఉపవాసం చేస్తూ నీళ్లు, అన్నం అనే ఇది లేకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఈ ధ్యానంలోనే దేవుని యొక్క ధ్యానంలోనే ఇచ్చేస్తా. అలాగే తమ పనులు కూడా చేసుకుంటా ఈ నెలని సంతోషంగా గడిపాము. ఇప్పుడు నెల కూడా అయిపోవడానికి వచ్చేసింది, ఇక దగ్గరలో పడింది పండగ కూడా. ఇక ఇలాగే ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పి మనసారా నేను ఆశిస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.